హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. యాక్చువల్గా ఈరోజు నా బర్త్డే అనమాట. సో మా హస్బెండ్ బర్త్డేకైనా, మా చెల్లి మా తమ్ముడు బర్త్డేకైనా నేనే బెలూన్స్ ఆర్డర్ పెట్టి అన్నీ కొత్తవి తీసుకొచ్చి చేస్తా. కానీ వీళ్ళు మాత్రం ఆల్రెడీ మిగిలిన ఏమన్నా ఉన్నాయేమనేసి సెర్చ్ చేస్తున్నారు. చూడండి గైస్, ఎక్కడైనా హ్యాపీ బర్త్డేలు ఇంకేమైనా బెలూన్స్ ఏమైనా ఉన్నాయేమనేసి ఇక్కడ మా వారు వెతుకుతున్నారు. నా హస్బెండ్ ఏమో స్టోర్ రూమ్లో వెతుకుతున్నారు. మా చెల్లి మా తమ్ముడు చూడండి, ఆయన తీసుకొచ్చి చేసినటివి వాళ్ళు చెక్ చేస్తున్నారు. యానివర్సరీ పనాలే ఎదురా అయ్యే అటు వచ్చింది. అరే యానివర్సరీ అక్క నివాళి జరిపిస్తాను. వీళ్ళు ఇక్కడ పెట్టి వెతుకుతున్నారు. ఇంకా కొన్ని పాత తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళి కొనుక్కొస్తే ఏమైంది మీకు అసలు? ఇట్లుంటారు ఫ్రెండ్స్. నా బర్త్డేకి కూడా నేనే డెకరేషన్ చేసుకోవాలి, వీళ్ళ బర్త్డేస్ కూడా నేనే డెకరేషన్ చేయాలంట. కేక్ కూడా తేరారా? మేము ఫ్రెండ్స్ ఎడికైనా కేక్ కట్ చేయడానికి పోతాం. పోయినప్పుడు పైసలు మనిషి 50 రూపాయలు అడుగుతారు కదా, బర్త్డే అని కూడా అడుగుతాం. 50 రూపాయలు యానివర్సరీ బర్త్డేనే తెచ్చినావుగా. బర్త్డేగా తెచ్చింది, హ్యాపీ ఉంది కానీ బర్త్డే తెచ్చినావు. బర్త్డే మళ్ళీ యానివర్సరీ తెచ్చినావు బర్త్డే. సో ఫైనల్గా కొత్త అయితే కొనుక్కొని వచ్చారు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. 5 నిమిషాల ముందర నువ్వు పోయి పడుకో. నువ్వు పోయి పడుకో, నేను లేపుతా. ఓకే. కాదే, మొత్తం పింక్ పింక్ ఉంది. ఇట్లా అదిరిపోవాలి యూట్యూబ్ మీద. ఎట్లా రెడ్ తేవాల్సింది ఏం కాదు, బాగానే ఉంటుంది. బాగుంది. వాళ్ళకి చేసి ఎప్పుడు గోల్డ్ మొత్తం పింక్ బ్యానర్లో బ్లాక్ ఎందుకు వచ్చిందా అనుకుంటున్నారా? మా వారు కష్టపడి 11:30కి అలా వెళ్ళి బేకరీ వాడిని పడుకుంటే కూడా లేపి మరీ తీసుకొచ్చారు. కానీ అందులో ఏంటంటే అన్ని ఏలు పీలు అన్నీ మిస్ అయిపోయాయి అనమాట. అందుకే మేము ఆల్రెడీ చెప్పాం కదా ఓల్డీ ఉన్నాయి అనేసి, వాటిని ఇలా సెట్ చేసి బ్యానర్ అయితే రెడీ చేసామన్నమాట. ఈ వీడియో అయితే నేను ఎక్కువగా ఎడిట్ చేయట్లేదు, ఎందుకంటే బర్త్డే వ్లాగ్ కదా, కొంచెం న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. అందుకే నేను ఎలా అయితే రికార్డ్ చేశానో అలాగే పోస్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం కామెడీగాను ప్లస్ మంచి న్యాచురల్ ఎఫెక్ట్ లాగా ఉందన్నమాట. సో వీడియో అయితే మీరు కూడా ఎండ్ వరకు చూడండి, ఇంకా చాలా జోక్స్ ఉంటాయి. పాపం డెకరేషన్ చేయడానికి రాకపోయినా కానీ మా వారు మా చెల్లి మా తమ్ముడు అయితే చాలా కష్టపడ్డారు. యాక్చువల్గా ఇదైతే సడన్ సర్ప్రైజే అనుకోవాలి, ఎందుకంటే అసలు నేను మా చెల్లి మా తమ్ముడు వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మా చెల్లి స్టడీస్లో అండ్ మా తమ్ముడు వాడి జాబ్ పరంగా కొంచెం బిజీ ఉన్నాడనమాట. సో నేను మా హస్బెండే కాబట్టి ఇద్దరే ఉంటే అంతగా సెలబ్రేట్ చేసుకోవాలని కానీ అంత ఏం అనిపించదు కాబట్టి మేము లైట్ తీసుకున్నాం అనమాట. సో చెల్లి తమ్ముడు అంత సడన్గా వచ్చేది కాబట్టి అప్పటికప్పుడు ఇట్లా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఏవి ప్రీ ప్లాన్డ్గా అయితే లేదనమాట. అండ్ ఫైనల్లీ మా వాళ్ళు ఒక అర్ధగంట కష్టపడితే ఈ డెకరేషన్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదన్నమాట టోటల్ లుక్.
సతీ సమేత 2020 వచ్చిందండి వయ్యారి. ఇంకా నెక్స్ట్ ఇయర్ పాపతో ఉండకు, కుక్కతో కాదు. హ్యాపీ బర్త్డే టు మీ బావా, యు గో. ఎట్లయినా ఇది ఉండదు. హ్యాపీ బర్త్డే. సో ఫైనల్గా 12 o'clock బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాక నేనైతే ఇక్కడ మెహందీ పెట్టుకుంటున్నాను. ఇదైతే నైట్ తీసుకున్న వ్లాగ్ అనమాట. యాక్చువల్గా డే వ్లాగ్ అయితే ఇంకా ఉంది. మేమైతే బొటానికా విర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ పార్క్కి వెళ్ళాము. అది మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2 వీడియో అయితే చాలా బాగుంటుంది, మిస్ చేయకుండా అది కూడా చూసేయండి. అండ్ గైస్, ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.